ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. టన్నెల్లో 12 కిలోమీటర్ల ద్వారా దాదాపు 200 మీటర్ల దూరం శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ అధికారి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి. కుమార్, ప్రస్తుతం మనము ఎస్ఎల్బీసీ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి సొరంగం నుంచి పై భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా 14 కిలోమీటర్ల లోపల సొరంగంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ టీములు ఇక్కడ ఎన్డీఆర్ఎస్ కావచ్చు, తర్వాత హైడ్రా కావచ్చు, సింగరేణి కావచ్చు, పలు సంస్థలు కూడా దాదాపు సుమారుగా 400 మంది రెస్క్యూ చేస్తున్నప్పటికీ షిఫ్ట్ల వారిగా లోపలికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు వెళ్ళొచ్చిన వారు చెప్తున్నటువంటి ప్రకారం అయితే దాదాపు 12 కిలోమీటర్ల వద్దనే పూర్తి స్థాయిలో అక్కడ మట్టి పేరుకపోయిందని చెప్పేసి, తర్వాత బురద పేరుకపోయిందని చెప్పేసి, దాంట్లో వాటర్ నిండిపోయిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాటర్ ను డీవాటరింగ్ చేసేందుకు 7 పంపు సెట్లను అక్కడ నడిపిస్తున్నప్పటికీ ఆ పంపు సెట్లు ముందుకు సాగడం లేదు. దాంట్లో అంటే బురదతో కూడిన వాటర్ వస్తున్నాయి కాబట్టి ప్రతి పంపులో మట్టి ఇరుకుతుంది. దాన్ని మళ్ళీ విప్పి బాగు చేసిన తర్వాత మళ్ళీ రన్ అవుతుంది. అయితే ప్రతి నిమిషానికి 10,000 లీటర్ల నీటిని బయటికి పంపించేటువంటి పంపులు కేవలం 3,500 మాత్రమే పంపిస్తున్నాయని అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది చాలా స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ వాటర్ అంటే డీవాటరింగ్ అయ్యే వరకు కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఇది కొనసాగవచ్చు, లేదంటే రేపు మార్నింగ్ వరకు కూడా కొనసాగే పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ డీవాటరింగ్ పూర్తి అయితే గానీ అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే లోపల 12 కిలోమీటర్ల తర్వాత ఒక 10 మీటర్ల మేర అంటే లోపల బురదకు దాంట్లోకి వెళ్తే అంటే ఇక్కడ దాదాపు ఒక 5-6 మీటర్ల లోతుకు కాళ్లు దిగుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఏ మేరకు ఎంత ప్రమాదం జరిగింది, ఎంత మట్టి లోపల కూరుకుపోయింది అనేది మనం స్పష్టంగా అక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని అక్కడ ఉండేటువంటి ఏదైతే మిషనరీ, చాలా మిషనరీ, డ్రిల్లింగ్ మిషనరీ ఉంటుంది. ఆ మిషనరీ పూర్తి చాలా బరువు గలటువంటి మిషనరీ ఒక 10 మీటర్ల పైన జరిగినటువంటి ప్రమాదానికి 10 మీటర్ల వెనక్కి వచ్చిందని చెప్పేసి, దాంట్లో బురదలో ఉన్నటువంటి మిషనరీ అడ్డం తిరిగి ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ మిషనరీ ఫస్ట్ డీవాటరింగ్ చేయాలి, తర్వాత మిషనరీని సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బురదను కూడా ఖాళీ చేయాలి. ఇదంతా జరిగే వరకు లోపల చిక్కుకున్నటువంటి 8 మంది పరిస్థితి నిజంగా కూడా ఆగమే గోచరంగా మారిందని చెప్పవచ్చు. లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి అందుబాటులో అంటే కనీసము వాళ్ళకి ఆక్సిజన్ అందుతా ఉందా, లేదంటే వాళ్ళకు కావాల్సినటువంటి వెలుతురు ఉందా అన్న విషయం తెలవాలంటే ఈ మట్టి ఇదంతా కూడా ఖాళీ చేయాలి. అయితే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా స్టార్టింగ్ లోనే ఈ వాటరు అడ్డుపడతా ఉంది, వాటరు బురద అడ్డుపడతా ఉంది. ఈ రెండు ఖాళీ అయితే గానీ అక్కడ లోపల ఎట్లా చిక్కుకున్నారు, వాళ్ళు ఏ ప్రమాద స్థలంలో ఉన్నారు, తర్వాత ఏ ప్రమాదంలో ఉన్నారు అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి తెల్లవారుజామున ఒక టెక్నాలజీని ఉపయోగించి ఫొటోస్ తీసినప్పటికీ బురదలో కూరుకున్నటువంటి ఒక చెయ్యి మాత్రం పైకి కనిపించిందని చెప్పేసి అనధికారికంగా అయితే తెలుస్తా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు లోపలి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం చేస్తా ఉన్నారని మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక్కడ మంత్రులు ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం ఎలాంటి లోపల జరుగుతున్నటువంటి విషయాలు మాత్రం చెప్పడం లేదు. కేవలం అనధికారికంగా రెస్క్యూ టీం వాళ్ళు లోపల రెస్క్యూ చేసి వచ్చినటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది జరగరాని సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ముందు జాగ్రత్త లేకుండా చేసినటువంటి దాని కర్మఫలం అని చెప్పవచ్చు. ఎక్కడో పుట్టినటువంటి వారు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా అక్కడ ఇరుక్కపోయారు, చిక్కుకపోయారు. వాళ్ళు ఏ ప్రమాదంలో ఉన్నారు, తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే అధికారులు సంయమనంతో పనిచేస్తున్నప్పటికీ ముందస్తుగా అయితే జరగక ముందు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు, తర్వాత అక్కడ ప్రమాదం కొద్ది రోజుల క్రితము అలాంటి వాటరింగ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు పూర్తిగా ఆ పని నిలిపేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు ఆ పనిని స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వము అక్కడ వాటర్ వస్తుందని చెప్పేసి దానికి తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, తీసుకుంటే ముందుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ముందుకు వెళితే ఈ ప్రమాదము అక్కడ ఉన్నటువంటి ఎందుకు కుప్పకూలిందనే పలు ప్రశ్నలు కూడా, పలు సందేహాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అనధికారికంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ మొత్తం ఇదంతా క్లియర్ అయ్యే వరకు అక్కడ జరిగినటువంటి వివరాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వాళ్ళను మొత్తం క్లియర్ అయ్యే వరకు దాదాపుగా
3 రోజులు పట్టే అవకాశం 3 రోజులకు పైగా పట్టే అవకాశం ఉందని కూడా కొంతమంది సీనియర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం జరిగింది, లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మీడియా సంస్థలన్నీ కూడా ఇక్కడికే ఇచ్చేసి దానిపైన మినిట్ టు మినిట్ సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంతసేపు అయినా కానీ టన్నెల్ వరకు అంటే ఫ్రంట్ సైడ్ వరకు పోగలుగుతున్నాం. లోపల 12 కిలోమీటర్ల వరకు కేవలం అక్కడికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ సంబంధిత అధికారులు మాత్రమే పోయేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి సమాచారము సింగరేణికి సంబంధించినటువంటి ఒక జిఎం లోపలికి వెళ్ళొచ్చినటువంటి అతను కూడా కొన్ని వివరాలు వెల్లడించాడు. లోపల పూర్తి స్థాయిలో అయితే వెళ్ళడానికి వీలవుతలేదు. చాలా అవాంతరాలు ఏర్పడతా ఉన్నాయి. నీరు చాలా అంటే నిండి ఉంది, దాంతో పాటుగా బురద నిండి ఉంది. కాబట్టి ఇది సమయం ఎక్కువ తీసుకునే సమయం అయితే ఉందని చెప్పేసి కూడా అతను చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా మనము కోరుకుందాం వాళ్ళంతా కూడా సురక్షితంగా రావాలని చెప్పేసి, దానికి సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలి, ఏర్పాట్లు ఇంకా వేగం పెంచాలని చెప్పేసి, స్పీడ్ గా పెంచకపోతే లోపల ఉండే వాళ్లకు ఏం జరుగుతుందో అని కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ సంఘటన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇది ముందు జాగ్రత్త లేకపోవడం వల్లే, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, కవిత కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని, వేగవంతంగా వాళ్ళని క్షేమంగా బయటికి తీసుకురావాలని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే శేఖరాచారి, ఏదేమైనప్పటికీ వీళ్ళను పెద్దలు కానీ ఎవరైనా అధికారులు స్పందించారా? దీనిపై చర్యలకు సంబంధించి ఏమైనా స్పీడప్ చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఇక్కడ మంత్రులు ఇక్కడ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ప్రతి విషయం కూడా అధికారుల డైరెక్షన్ లో, తర్వాత మంత్రుల డైరెక్షన్ లో నడుస్తున్నప్పటికీ కూడా అక్కడ నీరు లోపల ఎక్కువగా చేరి ఉండడంతో అసలు ఏం చేయాలా, ఎట్లా చేయాలనే ఆలోచనలో వాళ్ళు సమీక్షలు జరుపుతున్నప్పటికీ కూడా పని అంటే అక్కడ పని మాత్రం స్పీడప్ అయితే ముందుకు వెళ్ళడం లేదు. దానికి కారణం పూర్తి స్థాయిలో పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి, పెద్ద ప్రమాదం ముందు జాగ్రత్త లేకపోవడం వల్లే జరిగింది. అంతా అయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వ్యవహారంలో ఇదంతా కూడా ఉందని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తగా ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. 50 మంది ఉన్నటువంటి క్రమంలో, అంటే నిన్న ఉదయం 8:30కు 50 మంది లోపల పని చేసే నిమిత్తం లోపలికి వెళ్తే దాంట్లో ఒక్కసారిగా వెళ్ళిన 15-20 నిమిషాలకే ఒక పెద్ద శబ్దం వచ్చిందని చెప్పేసి చాలా మంది భయభ్రాంతులకు గురై ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారని చెప్పేసి, కొంతమంది గాయాల పాలైన వారు 3 వాళ్లకు క్షతగాతులకు ట్రీట్మెంట్ కూడా నడుస్తా ఉంది. ఒక 8 మంది మాత్రం అక్కడ చిక్కుకుపోయారు. ఆ 8 మంది పరిస్థితి మాత్రం ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్లకు ఎలాంటి రక్షణ కల్పిస్తా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అధికారికంగా అయితే ఏం చెప్పట్లేదు కుమార్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.